వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనం వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఈరోజు చూసినట్టయితే మనకు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనమాట. ఇది నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద కాగ్ రిపోర్ట్స్ ప్రకారం నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, బేస్డ్ ఆన్ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి 2023 ఫినాన్షియల్ ఇయర్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎన్ని స్టేట్స్ని కన్సిడర్ చేశారు ఈ రిపోర్ట్లో అంటే 18 మేజర్ స్టేట్స్ అనమాట. 18 మేజర్ స్టేట్స్. ఎందుకు అసలు ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది చాలా గ్రేట్ థింగ్ అనమాట. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి ఫిజికల్ హెల్త్ ప్రొఫైల్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ రీసెంట్గా చూసినట్లయితే చాలా స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఓట్ బ్యాంకింగ్ పాలిటిక్స్ కావచ్చు, ఫ్రీ బీస్ ఇవ్వడము, వెల్ఫేర్ స్కీమ్స్ పాలసీస్ ఎక్కువగా అఫోర్డ్ చేయడము, ఇంకోటి డెబ్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, వాటికి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్న ఈ ఫేజ్లో ఏంటంటే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది వాటి యొక్క ఏ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి హెల్త్ ప్రొఫైల్ అనేది తెలియజేయడం అనేది ఈ రిపోర్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకు మేజర్ ఇండెక్సెస్ వచ్చేసి 5 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 5 ఇండెక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ మొబిలైజేషన్, ఫిజికల్ ప్రుడెన్స్, డెప్ట్ ఇండెక్స్ అండ్ డెప్ట్ సస్టైనబిలిటీ. ఓకే, ఈ 5 ఇండెక్సెస్ ఉన్నాయి, 5 సబ్ ఇండెక్సెస్. దీంట్లో వచ్చేసి మైనర్ సబ్ ఇండెక్సెస్ వచ్చేసి అగైన్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఖర్చులో నాణ్యత, అసలు మనకి ఎక్స్పెండిచర్ ఎంతైతే చేస్తుందో ఒక స్టేట్ గవర్నమెంట్ దాంట్లో ఆ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే దేనికోసం యూజ్ చేస్తున్నారు, డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ బై టోటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఓకే, ఈ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, రైల్వేస్, ఇలాంటివి, హెల్త్, ఎడ్యుకేషన్, సో ఇలాంటివన్నిటి మీద ఖర్చు చేసే వాటిని ఏమంటారంటే మనకి డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటారు. టు ద టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అనేది హైగా ఉండాలి, అప్పుడు స్టేట్ అనేది హెల్త్ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ అనదర్ పారామీటర్ వచ్చేసి ఏంటంటే టోటల్ క్యాపిటల్ అవుట్లే బై టోటల్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, టోటల్ స్టేట్ ఇన్కమ్కి ఇంకేంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ అసెట్ క్రియేట్ చేయాలి. ఫ్యూచర్లో మనకు దీని ద్వారా అసెట్ అనేది రావాలి, ఇన్కమ్ అనేది రావాలి, అప్పుడు దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఓకే, ఇవి 2 పారామీటర్స్, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్లో ఇవి 2 పారామీటర్స్ అనమాట. నెక్స్ట్ అనదర్ పారామీటర్ వచ్చేసి రెవెన్యూ మొబిలైజేషన్. ఓకే, రెవెన్యూ మొబిలైజేషన్ అంటే ఇక్కడ ఏంటంటే ఆదాయ సమీకరణ, అసలు ఎలా తీసుకొస్తున్నాం, స్టేట్కి ఆదాయం ఎక్కడి నుంచి ఎలా మొబిలైజ్ చేసుకుంటున్నాము, స్టేట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్టేట్ ఓన్ రెవెన్యూ, స్టేట్కు మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది పవర్ ఇచ్చింది. ఏంటంటే ఓన్గా ట్యాక్సెస్ ఇంపోజ్ చేయొచ్చు, ఫీ కలెక్ట్ చేయొచ్చు, ఫైన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ట్యాక్సెస్ అనేది ఓన్ రెవెన్యూ అనమాట. ఇవన్నీ కూడా స్టేట్కు డైలీ వచ్చే ఇన్కమ్ అనమాట. స్టేట్ ఓన్ రెవెన్యూ టు ద స్టేట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే స్టేట్ ఓన్ రెవెన్యూ టు ద టోటల్ ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ రెవెన్యూ అనేది ఎక్కువ ఉండాలి ఎక్స్పెండిచర్ కన్నా. ఓకే, అప్పుడు స్టేట్ హెల్త్ ప్రొఫైల్ అనేది చాలా బాగుందని అర్థం. నెక్స్ట్ ఫిజికల్ ప్రుడెన్స్, ఆర్థిక వివేకం అంటే ఇక్కడ ఏంటంటే ఫిజికల్ ప్రుడెన్స్లో ఏంటికి అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ అనేది చాలా తగ్గించుకోవాలి. ఇది మేజర్ ఇక్కడ. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ ఇవ్వకుండా, పాలసీస్, ఫ్రీ బీస్ పైన ఎక్కువ ఫోకస్ చేయకుండా, ఇందాక చూసినట్టుగా మనకు డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఫోకస్ చేయడము, బ్యాలెన్స్ చేయడం, ఇదనేది ఇక్కడ మేజర్గా అనమాట కీ రోల్. అయితే గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ ఉంది. గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ టు ద జిఎస్డిపి. గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ అంటే మనకు డెబ్ట్స్ అనమాట, అప్పులు, పర్సంటేజ్ ఆఫ్ డెబ్ట్స్, వాటి గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కోశలోటు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ టు ద గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. రెవెన్యూ డెఫిసిట్, డైలీ ఎక్స్పెండిచర్. రెవెన్యూ డెఫిసిట్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ రెవెన్యూ రిసిప్ట్. అంటే డైలీ మనకి ఎంతైతే వస్తున్నాయో వాటికన్నా కూడా మనకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అనమాట. అప్పుడు మనకు దాన్ని ఏమంటామంటే రెవెన్యూ డెఫిసిట్ అంటాం. వచ్చేదానికన్నా పోయేవి ఎక్కువ ఉన్నాయి అనమాట ఇక్కడ మనీ, అది దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. అది ఎక్కువ ఉండాలి. ఓకే, అది అనేది చాలా తక్కువ ఉండాలి. నెక్స్ట్ డెప్ట్ ఇండెక్స్, రుణ సూచి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇక్కడ మనకి ఫిజికల్ డెఫిసిట్ ఏవైతే ఉన్నాయో, పర్సంటేజ్ ఆఫ్ డెబ్ట్స్, అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తాం. ఓకే, ఇంట్రెస్ట్ పేమెంట్ చేసేటప్పటికి ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్ దేనికన్నా కూడా తక్కువ ఉండాలి, రెవెన్యూ రిసిప్ట్స్ కన్నా కూడా తక్కువ ఉండాలి. రెవెన్యూ రిసిప్ట్స్ మనకు డైలీ ఒక 100 రూపీస్ వస్తే అందులో 90 రూపీస్ టు 99 రూపీస్ ఈ డెబ్ట్స్కే పోకూడదు అనమాట. ఇంట్రెస్ట్ పేమెంట్స్కి సరిపోతే మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేయడానికి మనకు డెబ్ట్స్ పైన ఆధారపడి ఉండాల్సి వస్తుంది అనమాట. అందుకే ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది తక్కువ ఉంటుంది.
ద నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అవుట్ స్టాండింగ్ లేబిలిటీస్ అంటే వీటికి ఇంట్రెస్ట్ పేమెంట్స్కి వీటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే ఈ లయబిలిటీస్ ఏంటంటే పబ్లిక్ అకౌంట్లో ఉన్నటువంటి మనీ ఏదైతే ఉంటుందో పబ్లిక్ సేవింగ్స్ కావచ్చు, ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క సేవింగ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ యూజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకు రిపే చేయాలి. అప్పుడు చేస్తారు. అప్పుడు చేయలేకపోతే ఆ సిచ్యువేషన్ ఏమంటారంటే అవుట్ స్టాండింగ్ లేబిలిటీస్ అంటారు. సో జిఎస్టీపీకి. నెక్స్ట్ డెప్ట్ సస్టైనబిలిటీ వచ్చేసి ఇక్కడ ఏంటంటే డెప్ట్ సస్టైనబిలిటీ ఏంటంటే గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి. మనకు గ్రోత్ రేట్ ఉంది కదా జిఎస్డిపి, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది గ్రోత్ రేట్. ఓకే, ఈ గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉండాలి. దేనికన్నా గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. అర్థమవుతుంది? ఇది అనమాట గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపికి కన్నా జిఎస్డిపి అనేది గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కన్నా కూడా ఎక్కువ ఉండాలి. ఇవి ఇక్కడ మేజర్గా చూసినట్టయితే ఈ 5 పారామీటర్స్ ఏవైతున్నాయో అగైన్ డివైడెడ్ ఇంటూ 11 పారామీటర్స్ అనమాట. ఓకే, ఇలా అనమాట. దెన్ నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఏవైతే ఈ ఇండెక్సెస్ ఉన్నాయో ఈ ఇండెక్సెస్ ప్రకారం ర్యాంకింగ్ ఇవ్వడం ద్వారా ఒక్కొక్క పారామీటర్స్కి ర్యాంకింగ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒడిస్సా అనేది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. త్రూఅవుట్ ఇండియా 18 స్టేట్స్లో మనకు టాప్ కేటగిరీలో ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే ఒడిస్సా. ఓకే, ఒడిస్సా అనేది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది విత్ హై స్కోర్ ఎంతంటే 67.8%. 8 అన్నమాట, 67.8తో హై స్కోర్. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే టాప్ 5 స్టేట్స్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. అసెండింగ్ ఆర్డర్లో కావచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో కావచ్చు, ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒడిస్సా, ద నెక్స్ట్ ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, గుజరాత్, ఇవన్నీ టాప్ 5 స్టేట్స్. ఓకే, వీటిలో స్కోర్ల విషయానికి వచ్చేసరికి 67.8, 55.2, 53.6, 51.6, 50 అనమాట. ఇట్లా టాప్ 5 స్టేట్స్. ఒక్కొక్క దాంట్లో కేటగిరీస్గా ఏంటి, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉంది కదా, దాంట్లో ఏంటి, రెవెన్యూ మొబిలైజేషన్, ఫిజికల్ ప్రూడెన్స్, దీంట్లో ఒక్కొక్క స్టేట్కు డిఫరెంట్ కేటగిరీస్గా ఉన్నాయన్నమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టేట్ వైజ్ కంపోజిట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ స్కోర్ హీట్ మ్యాప్ అనమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ 4 కేటగరైజేషన్ డివైడ్ చేసింది. 18 స్టేట్స్ని మనకు 4 కేటగరైజేషన్గా డివైడ్ చేయడం జరిగింది. ఏంటంటే కేటగరైజేషన్ చేయడం జరిగింది అచీవర్స్, ఫ్రంట్ రన్నర్, పర్ఫార్మర్, ఆస్పిరేషనల్. అసలు వీటిని ఎలా డివైడ్ చేశాం అంటే అచీవర్ విషయానికి వచ్చేసరికి ర్యాంక్ అనేది ఎంత ఉండాలంటే >65. ఓకే, >65. ఇక్కడ ఫ్రంట్ రన్నర్ వచ్చేసరికి 45 to 65 అనమాట. ఓకే, దీనికి వచ్చేసరికి 25 to 45. దెన్ ఆస్పిరేషనల్ వచ్చేసరికి <25. ఇలా అనమాట. ఈ ర్యాంకింగ్ అనేది ఈ స్కోర్ని బట్టి డివైడ్ చేయడం. సో అచీవర్లో వచ్చేసరికి మనకు 5 స్టేట్స్ ఉన్నాయి. ఒడిస్సా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్ అండ్ గుజరాత్, ఇవి కూడా టాప్ అచీవర్స్ అనమాట, 5 స్టేట్స్. దెన్ నెక్స్ట్ బాటమ్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏంటంటే పంజాబ్. ఓకే, పంజాబ్ అనమాట బాటమ్ ప్లేస్లో ఉంది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కేరళ, ఇవి <25. ఈ స్కోర్ <25 అంటే మనం ఏమన్నాము, ఆస్పిరేషనల్ కేటగిరీ అన్నాం కదా, దాంట్లో వచ్చేసి ఇవి అనమాట. ఓకే, అయితే మన తెలంగాణ వచ్చేసి ఏ ప్లేస్లో ఉంది, తెలంగాణ ర్యాంక్ ఎంత, 8th ప్లేస్లో ఉంది. ఓకే, తెలంగాణ ర్యాంక్ 8th ప్లేస్లో. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు 17th కేటగిరీ ఉంది. అవుట్ ఆఫ్ 18 స్టేట్స్కి మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 17th ప్లేస్లో ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ ర్యాంక్ 8th ప్లేస్లో ఉంది. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో చూసినట్లయితే మనకి ఏంటంటే టాప్ 5 స్టేట్స్ గుర్తుంచుకోవాలి, బాటమ్ 5 స్టేట్స్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ హియర్ ఏంటంటే మనకి చెప్పాను కదా, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ స్కోర్ని బట్టి మనకి టాప్ 5 స్టేట్లో ఉంది ఒడిస్సా, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్ అండ్ గుజరాత్. బాటమ్ ప్లేస్లో ఉన్నటువంటి ఏంటంటే 18th ప్లేస్లో పంజాబ్ ఉంది, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కేరళ అండ్ హర్యానా. ఓకే, ఇవి అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ గాట్ నో ఫండ్స్ అండర్ సమగ్ర శిక్ష అభియాన్ అనమాట. ఓకే, ఇది సమగ్ర శిక్ష అభియాన్ అనేది ఈ స్కీమ్ అనేది 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రోగ్రామ్ ఇది ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి. ప్రీ స్కూల్ టు క్లాస్ 12 అనమాట. ఓకే, ఇది అనమాట స్కూల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి. ఇది ఏంటంటే సమగ్ర శిక్ష అభియాన్. అయితే ఈ స్కీమ్ కింద ఈ సెంట్రల్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. అయితే కేరళ కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఫండ్స్ రిలీజ్ చేయడం లేదు ఈ స్టేట్స్కి. అది అందువల్ల ఈ ఇష్యూలో ఉందన్నమాట. అసలు ఏంటి ఈ స్కీమ్ కింద ఎన్ని స్కీమ్స్ ఇంక్లూడ్ చేశారు, మర్జ్ చేశారంట ఈ స్కీమ్కి. ఏంటంటే సర్వశిక్ష అభియాన్. ఓకే, సర్వశిక్ష అభియాన్ ఉంది కదా, సర్వశిక్ష అభియాన్ ఇది 2001లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇదనమాట. దెన్ నెక్స్ట్ అనదర్ స్కీమ్ ఏంటంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఇదొక స్కీమ్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ ఇక్కడ ఏంటంటే టీచర్ ఎడ్యుకేషన్.
ఓకే, ఈ 3 స్కీమ్స్ కూడా ఏంటంటే సమగ్ర శిక్ష అభియాన్ స్కీమ్ కింద మర్జ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఈ స్కీమ్ని 2021-22 నుంచి ఒక అనదర్ 5 years అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 2025-26 నాటికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఇక్కడ ఆబ్జెక్టివ్స్ విషయానికి వచ్చేసరికి ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనమాట. ఓకే, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రిడ్యూస్ సోషల్ అండ్ జెండర్ గ్యాప్స్ అనమాట త్రూ ఎడ్యుకేషన్. ఓకే, ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్షూర్ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ అండ్ ఈక్విటీ. ఓకే, ఇంకొక పారామీటర్ ఏంటంటే ఎన్షూరింగ్ ద మినిమం స్టాండర్డ్స్. ఓకే, స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రమోట్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఓకే, వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ప్రమోట్ చేయాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే మేజర్గా మనకు ఉంది కదా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఉంది కదా, సో దాని ఇంప్లిమెంటేషన్లో ఇది కీ రోల్ ప్లే చేయాలి. ఓకే, ఇదేంటంటే అండర్ ఆర్టికల్ 21A అనమాట. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా, దాన్ని కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. ఈ యాక్ట్ మేజర్ ఫీచర్స్ ఏంటి అంటే హోలిస్టిక్ ప్రీ స్కూల్ టు క్లాస్ 12th అనమాట. అంటే అంగన్వాడీ స్కూల్ నుంచి 12th దాకా కూడా హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఉండాలి. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఎన్హాన్సింగ్ ద ఫండింగ్ ఉండాలి కదా ఎడ్యుకేషన్కి. ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అవన్నిటి కూడా ఫండింగ్ ఉండాలి కదా, వాటిపైన ఫోకస్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఫండింగ్తో పాటు ఏం చేయాలి, మనకు క్వాలిటీ ఉండాలి కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్. ప్రజెంట్ జనరేషన్కి ఏదైతుందో డిజిటల్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ విచ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, దాంట్లో ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి. ఓకే, దీనికోసం మనకి ఒకటి ఉంది కదా పోర్టల్, దీక్ష పోర్టల్ని ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇక్కడ ఏంటంటే గర్ల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫీచర్స్ ఇవన్నీ కూడా ఈ స్కీమ్ అనేది ఈ గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేది, దీంట్లో మనకి గర్ల్స్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఉన్నాయి కదా, మనకు బేటీ బచావో బేటీ పడావో ఉంది కదా, సో అట్లా అనమాట. అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ స్కూల్స్ అనమాట. ఓకే, స్ట్రెంథనింగ్ ఆఫ్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, టాయిలెట్స్, లైబ్రరీస్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఫోకస్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ ఇంక్రీజ్ చేయాలి కదా. ప్రధాన మంత్రి కౌశల్య వికాస్ యోజన అనేది స్కీమ్ ఉంది. ఓకే, ఇదేంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫోకస్ ఆన్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫిజికల్ ఫిట్నెస్ అవసరం, స్పోర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోకస్ ఆన్ రీజనల్ బ్యాలెన్స్. ఏంటంటే లిటరసీ రేట్ ఒక స్టేట్స్లో తక్కువ ఉంది, ఒక స్టేట్లో ఎక్కువ ఉంది, ఇలాంటివన్నీ కూడా రీజనల్ బ్యాలెన్స్ అనేది చేయాలనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. థ్యాంక్ యూ.